రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2026-27 బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం 3,32,000 కోట్లతోటి 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రతిపాదించింది. ఇందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, సాగునీటి ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేసింది. దీనికి సంబంధించి ఈటీవీ ప్రత్యేక చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్నవారు కుటుంబరావు గారు, ఏపీ P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్, అలాగే ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, అలాగే ఆళ్ల గోపాలకృష్ణ గారు, వ్యవసాయ సాగునీటి సంఘం అధ్యక్షులు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్. ముందుగా కుటుంబరావు గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ముఖ్యంగా మూలధన వ్యయానికి దాదాపు 53,000 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. గతేడాది కంటే ఇది 14,000 కోట్ల అధికం. ఈ మూలధన వ్యయానికి ఈ మాత్రం నిధులు కేటాయించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? అభివృద్ధికి అలాగే సంక్షేమానికి, రాష్ట్ర పురోగతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది? గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇవాళ పయ్యావుల కేశవ్ గారు అనమాట బడ్జెట్ 26-27ది ప్రజెంట్ చేయడం కూడా జరిగింది అసెంబ్లీలో. అయితే క్లియర్లీ బడ్జెట్ అంటే ఏంటి? ఈట్స్ నాట్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అనమాట. ఏదో అంకెల గారడీ కాదు. ప్రజల ఆస్పిరేషన్స్, ప్రజల ఆకాంక్షలు ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఉండేదే బడ్జెట్. 100% అనమాట ఇవాళ బడ్జెట్ ఆ రిఫ్లెక్షన్లో కనిపించింది. ఎందుకంటే మనం చూస్తున్నాం 19-24 మధ్య జరిగిన విధ్వంసం తర్వాత ఏదైతే తర్వాత బడ్జెట్ 24-25, 25-26 బడ్జెట్లోనమాట ప్రజెంట్ చేసిన దానికి కంటిన్యూషన్గానే ఈ 26-27 బడ్జెట్ కూడా ఇవ్వటం జరిగింది. ఏదైతే కనుక 19-24 మధ్యలో జరిగిన విధ్వంసం వలన రెవెన్యూ డెఫిసిట్ బాగా పెరిగిందో, దాదాపు 60,000 కోట్ల పైచిలకు రెవెన్యూ డెఫిసిట్ ఉండింది 24-25 సంవత్సరంలో. దాన్ని 25-26లో సిగ్నిఫికెంట్గా అంటే బాగా తగ్గించుకోగలిగింది ప్రభుత్వం. 41,000కి తగ్గింది అనమాట. అంటే ఏంటి? డెఫినెట్లీ మన జిఎస్డిపి పెరగటం కానీ, దాదాపు 18 లక్షల కోట్లు ఇప్పుడు కరెంట్ ప్రైజెస్లో జిఎస్డిపి రీచ్ అయింది. 14% గ్రోత్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ లెవెల్లో పెరుగుతున్నప్పుడు అనమాట డెఫినెట్లీ ఏదైతే కనుక ఈ రెవెన్యూ డెఫిసిట్ తగ్గించుకునే తీరు నడుస్తుందో 26-27కి అది 22,000కి తగ్గచ్చు అని చెప్పేసి కూడా ఎస్టిమేట్ ఇచ్చారు ఈసారి. హైలీ పాజిటివ్ ఫ్యాక్టర్ ఇది అంటాను. అంటే నాట్ ఈవెన్ 1.1% అనమాట రెవెన్యూ డెఫిసిట్ ఇక నుంచి. అదేవిధంగా ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ ఉందో దాన్ని కూడా గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చానమాట. ఎక్కడైతే 5.11 ఉండిందో దాన్ని 4.5కి తగ్గించుకోగలిగారు. దాన్ని అనమాట ఇప్పుడు టార్గెటెడ్గా అనమాట 3.8 టార్గెట్ పెట్టుకోవటం కూడా జరిగింది. అయితే డెఫినెట్లీ వన్స్ స్టేట్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు దట్టు 14% గ్రోత్ రేట్లో పెరిగితే కనుక ఏదైతే కనుక స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు పెట్టుకున్నామో అన్నీ రీచ్ అవ్వటానికి పాసిబిలిటీ కూడా క్లియర్గా కనిపిస్తాం. క్లియర్లీ ఏదైతే కనుక లాస్ట్ బడ్జెట్లో చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు ఈ ప్రభుత్వం అవటానికి నిదర్శనం వన్ సింపుల్ ఎగ్జాంపుల్. ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్, ధరల స్థిరీకరణ నిధి అనమాట. గత ప్రభుత్వం దాదాపు 7,500 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది ఎంత? 880 కోట్లు. అదే 300 కోట్లు పెట్టిన ఈ ప్రభుత్వం దాదాపు 1,200 కోట్లు అనమాట ఉండి ధరల స్థిరీకరణకి. అంటే రైతులకి ఎంత వెసులుబాటు ఇచ్చింది, రైతులకి ఎంత హెల్ప్ చేసింది ఈ ప్రభుత్వం. రైతు పక్షపాతి అనటానికి నిదర్శనం అదొక్కటి చాలా అనమాట. పాలసీ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కొత్తగా వెల్త్ ఫండ్ పేరుతోటి ప్రత్యేకంగా ఒక కేటాయింపు చేసింది. ఇది రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు, లేకపోతే ప్రజల సంక్షేమానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ ఫండ్ ప్రవేశపెట్టడం వెనుక లక్ష్యాలు ఏంటి? క్లియర్గానండి, గ్లోబల్ కాన్సెప్ట్ ఏంటంటే అనమాట ఏదైనా సరే ఒక దేశం కానీ లేకపోతే ఎక్కడైనా కొన్ని రీజియన్స్ కూడా సెలెక్ట్ రీజియన్స్ ఇన్ యూఎస్ అవనియండి, కొన్ని కంట్రీస్లో కూడా ఏంటంటే సావరిన్ వెల్త్ ఫండ్స్ అని పెట్టుకుంటాయి. అంటే వన్ టైం విండ్ ఫాల్గా రెవెన్యూస్ వచ్చినా ఆర్ ఒక గ్రోత్ ఫేజ్లో అనమాట దేశం కానీ కంట్రీ కానీ ఉన్నప్పుడు అనమాట రాబోయే తరాల కోసం, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అనమాట వాళ్ళ స్టెబిలిటీకి, సేఫ్టీకి, ద్రవ్యోల్బణంతో ఇంపాక్ట్ కాకుండా ఉండటానికి సావరిన్ వెల్త్ ఫండ్ అని క్రియేట్ చేస్తారు. మోస్ట్ యూనిక్ ఎగ్జాంపుల్ నార్వేది.
ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ ఆయిల్ డిస్కవర్ చేశారో అనమాట నార్త్ సీలో ఆయిల్ రెవెన్యూ వచ్చినప్పుడు 3 దశాబ్దాల క్రితమేనమాట నార్వే ఒక సావరిన్ వెల్త్ ఫండ్ క్రియేట్ చేసి అందులో డబ్బులు పెట్టి ఆయిల్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బులు అనమాట క్రూడ్ ఆయిల్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బులు అందులో పెట్టి దాన్ని గ్లోబల్లీ ఇన్వెస్ట్మెంట్స్ కింద అనమాట పెట్టడం కానీ వాళ్ళ కంట్రీలో కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ అట్లా చేసి దాన్ని గ్రో చేసుకుంటూ వచ్చింది. ఇవాళ చాలా మందికి తెలియదు, అసలు 99% పబ్లిక్కి తెలియదు. కానీ నార్వేస్ సావరిన్ వెల్త్ ఫండ్ ఈస్ టుడే ఈక్వల్ టు క్లోజ్ టు 3 ట్రిలియన్ ఫండ్స్, $3 ట్రిలియన్ అనమాట. అంటే నెక్స్ట్ 30-40 సంవత్సరాలు కూడా ఆ కంట్రీకి ఆదాయం ఏది లేకపోయినా కూడా బతికేయచ్చు. ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, హెల్త్ కేర్ ఇవ్వచ్చు, అంతా కూడా చేయొచ్చు. అదేవిధంగా గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్లో అనమాట అది అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అని వాళ్ళు కూడా అనమాట సావరిన్ వెల్త్ ఫండ్ ఏదైతే క్రియేట్ చేశారో యుఏఈ వాళ్ళు, నవ్ ఇట్ ఈస్ లిటరల్లీ వర్త్ అరౌండ్ 1.7 ట్రిలియన్స్ అనమాట. ఎందుకంటే అట్ సమ్ పాయింట్ ఆయిల్ కంప్లీట్ అయిపోతుంది, మిడిల్ ఈస్ట్లో కూడా ఆయిల్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. అది కంటిన్యూస్గా రీప్రొడ్యూస్ అయ్యే రిసోర్స్ కాదు కదా. ఆ తర్వాత అనమాట ఎట్లా బతకాలి అంటానికి ముందే ప్లాన్ చేసి, అయితే మనది మినరల్ రిచ్ స్టేటు ప్లస్ అగ్రికల్చర్ ప్రిడామినెంట్గా ఉన్నప్పుడు కూడా ఏదైతే ఇప్పుడు అగ్రెసివ్ గ్రోత్ ఫేస్ తోటి మారుతున్న పరిణామాలతోటి టెక్నాలజీ చేంజెస్ తోటి రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెర మీదకి వస్తుంది. రేపు ఉద్యోగాలు కూడా అనమాట ఫ్యూచర్లో మేబీ నెక్స్ట్ 10 years తర్వాత అనమాట ఏఐ డామినేషన్ తర్వాత ఉద్యోగ కల్పన కూడా డిఫికల్ట్ అవుతుంది, మోర్ మోడర్నైజేషన్ అవుతుంది. కాబట్టి ఏదైతే ఇప్పుడు అగ్రెసివ్ గ్రోత్ ఫేజ్లో ఉన్నావో దీని నుంచి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ వెల్త్ ఫండ్ ద్వారా క్రియేట్ చేసి గ్రో అవ్వాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియాస్ ఈ మధ్య కాలంలో మనం కాంటంప్లేట్ చేసింది. అండ్ దేశానికే నిదర్శనం కావచ్చు మిగతా రాష్ట్రాలకు కూడా అనమాట ఇట్లా ఒక వెల్త్ ఫండ్ అంటూ ఒక రాష్ట్రం క్రియేట్ చేయడం కూడా. ఓకే, గోపాలకృష్ణ గారు, అలాగే సాగునీటి పరంగా చూస్తే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 9,900 కోట్ల పైగా బడ్జెట్ని కేటాయించింది. అలాగే ప్రత్యేకంగా రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు 6,000 కోట్లకు పైగా కేటాయించింది. ఇక అన్నదాత సుఖీభావ్ రైతులకు సంబంధించి దీన్ని ఇంటర్లింకింగ్గా ఉన్నటువంటి అన్నదాత సుఖీభావ్కి 6,600 కోట్లు. ఇట్లా సాగునీరు కావచ్చు, అలాగే దానికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ రంగానికి భారీ ఎత్తున కేటాయింపులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేటాయింపులు ఇంకా పెంచితే బాగుంటుందంటారా? ఈ బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి? ఒక సాగునీటి పారుదల నిపుణుడిగా మీ అభిప్రాయం ఏంటి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. గత సంవత్సరం కూడా సాగునీటి రంగానికి 18,000 కోట్లు కేటాయించడమే కాకుండా ఖర్చు పెట్టడం జరిగింది. ఖర్చు పెట్టి ఏదైతే 2019-24లో ఈ జలవనరుల రంగం విధ్వంసానికి గురైందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టులో అతి కీలకమైన ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో ఆ డయాఫ్రమ్ వాల్కు ఇంకొక 400 కోట్లు కేటాయించడమే కాకుండా 90% పూర్తి చేయడం జరిగింది. ఇవాళ సాగునీటి రంగానికి 18,224 కోట్లు కేటాయించడం, అలాగే పోలవరానికి 6,105 కోట్లు కేటాయించడం అంటే ఇది చాలా ఉపయోగం. ముఖ్యంగా ఇప్పటికే ఈ 20 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టు కానీ అట్లాగే హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి 45 టీఎంసీలు తీసుకొచ్చి అక్కడ రాయలసీమలో జలభద్రత కనిపించడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్లాన్లో నాగావళి, అలాగే వంశధార, చంపావతి నదులు అనుసంధానం చేయటం కానీ, అట్లాగే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కూడా ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఓవరాల్గా అంటే ఇటు కాంక్రీట్ కానీ ఎత్తు కానీ అన్నీ చూస్తే 65 నుంచి 70% ఇప్పుడు పోలవరం పూర్తయింది. ఎట్టి పరిస్థితిలో కూడా 2027 గోదావరి పుష్కరాలకి ముందే పోలవరం ఫస్ట్ స్టేజ్ పూర్తి చేయాలనే ముఖ్యమంత్రి గారి సంకల్పంతో చాలా పరుగులు పెడతా ఉంది పోలవరం. ఈ నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఆర్థిక మంత్రి గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్వోదయ స్కీమ్ నుంచి కూడా మనకి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకి అటు ఉన్నటువంటి ప్రాజెక్టులకి నిధులు వచ్చే అవకాశం కనపడతా ఉంది. అట్లాగే ఏఐబిపి నుంచి కూడా నిధులు వచ్చే అవకాశం కనపడతా ఉంది, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద. ఓవరాల్గా
ఈ 2026-27లో జలవనరుల రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి నీటి భద్రత మన ప్రజలకు కల్పించాలనే సంకల్పం ఈ నిధులతో ముందుకెళ్లే అవకాశం ఉంది. అట్లాగే నెక్స్ట్ జలవనరుల తర్వాత అత్యంత ప్రధానమైనది వ్యవసాయ రంగం. ఆ వ్యవసాయ రంగంలో 13,598 కోట్లు కేటాయించడమే కాకుండా అత్యంత కీలకమైనటువంటి అన్నదాత సుఖీభావ కూడా 6,600 కోట్లు కేటాయించారు. దీనివల్ల 46 లక్షల మంది రైతులకి ప్రయోజనం కలగబోతా ఉంది. అట్లాగే ఇప్పుడు ఏదైతే రైతులకి ఇబ్బంది కలిగినప్పుడు ధరల స్థిరీకరణకు కూడా 500 కోట్లు కేటాయించారు. అట్లాగే ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించి మత్స్యకారులకు కానీ అట్లాగే వెటర్నరీ పశు సంవర్ధక శాఖల ఆధారపడి ఉన్న రైతులకు కానీ అట్లాగే ఇంకా ఇప్పటికే కిందటి సంవత్సరంలో కోకో పొగాకు అలాగే తోతాపురి మామిడి రైతులను కూడా ఈ నిధి ద్వారా ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో కూడా వెస్ట్ గోదావరిని కోకో హబ్గా చేయాలని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు బడ్జెట్లో చెప్పారు. ఈ అన్నీ కూడా చూస్తూ ఉంటే మన అటు జలవనరుల రంగము అట్లాగే ఇటు వ్యవసాయ రంగానికి కూడా అత్యధిక నిధులు ఇవ్వటం చాలా శుభపరిణామం. ఇటు అదే కాకుండా మనం మూడోసారి రాష్ట్ర ప్రభుత్వం 13 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి 6,000 నీటి సంఘాలని పునరుద్ధరించి 6,000 నీటి వినియోగదారుల సంఘాలు, 268 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, అట్లాగే 58 ప్రాజెక్ట్ కమిటీలు ఏర్పాటు చేసి రైతు ప్రతినిధులు అంటే రైతు పొలం దగ్గర నుంచి కూడా ప్రతి ప్రాజెక్టులను డ్యామ్ వరకు కూడా లేకపోతే బ్యారేజ్ వరకు కూడా నీటి యాజమాన్యాన్ని రైతులకు అప్పచెప్పడం చాలా శుభ పరిణామం. అట్లాగే ఓఎన్ఎం కూడా దగ్గర 700 కోట్లు నిధులు ఇచ్చి ఈ కాలువల్లో పూడికి కానీ కంపకాన్ని తొలగించి నీటి నిర్వహణ సామర్థ్యాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెంచి ముందుకెళ్తా ఉంది. ఈ నిధులతో ఇక మంచిగా ఇటు జలవనరుల రంగం కానీ వ్యవసాయ రంగంలో కానీ రైతులకి చాలా మంచి జరిగే అవకాశం ఉందండి. అలాగే పట్టాభి గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ప్రాజెక్టుల గురించి ప్రస్తావించింది. అందులో తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్ గురించి పయ్యావుల కేశవ్ గారు ప్రత్యేకంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకం ద్వారా ఎలాంటి నిధులు వస్తాయి, ఈ పథకం అమలుతోటి రాష్ట్రంలో తీర ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర పురోగతికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది కేంద్రం నుంచి? ప్రసాద్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దల కుటుంబరావుకి, గోపాలకృష్ణ గారికి, టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో కానివ్వండి, కేంద్ర ప్రాయోజిత పథకాల యొక్క నిధులు ఖర్చు చేసే విషయంలో కానివ్వండి, వారు ఎటువంటి అలసత్వాన్ని ప్రదర్శించారో, ఏ రకంగా రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి నిధుల విషయంలో ఏ విధమైనటువంటి అశ్రద్ధ వహించారో మనం బడ్జెట్ ఆ గణాంకాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అనేక సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినటువంటి సందర్భంలో కేంద్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో వారు చేసినటువంటి కృషి వలన ఈ సంవత్సరన్నర కాలంలోనే అనేక పథకాల ద్వారా రాష్ట్రానికి జరిగినటువంటి ప్రయోజనం ఏంటో మనకు కళ్ళకు కట్టినట్టు కనపడతాం. మొన్న మధ్య జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా వారు ప్రస్తావించినటువంటి అంశం ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంగా ఏ డిపార్ట్మెంట్ కూడా అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు, పూర్తి స్థాయిలో ఆ నిధులని వినియోగించాలి అని చెప్పి వారు గట్టిగా చెప్పడం. మాకు సంబంధించి స్వచ్ఛ భారత్ అభియాన్ కింద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తూ ఉంటే అనేక కార్యక్రమాలకి వాటికి సంబంధించి కూడా చిన్న చిన్న ల్యాప్సెస్ ఉంటే వాటిని కూడా ఇమ్మీడియట్ గా సరిచేసి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ని మనం వినియోగించుకోవాలి, పథకాల ద్వారా జరిగేటటువంటి లబ్ధిని పూర్తి స్థాయిలో మనం పొందాలి అని చెప్పి వారు పదే చెప్పడం, టైం లైన్స్ ఫిక్స్ చేసి మరి కూడా ఆ రకంగా అందరినీ కూడా పరుగులు పెట్టిస్తాం. తద్వారా
ప్రయోజనం భారీగా జరగటమే కాకుండా ఇవాళ ఇందాక కుటుంబరావు మాట్లాడుతూ ఇవాళ రాష్ట్రంలో నమోదవుతున్నటువంటి గ్రోత్ రేట్ కానివ్వండి, రాష్ట్రానికి పట్టాభి గారు. వస్తున్నటువంటి ఓకే, అవన్నీ జనరల్గా ఉన్నవి ఓకే. ప్రత్యేకంగా తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్ అనేది రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు మనకి రాష్ట్రానికి దాదాపు 1000 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. ఈ 1000 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ లో కూడా వచ్చేటటువంటి పోర్ట్స్ నిర్మాణం ద్వారా కానివ్వండి, అక్కడ క్రియేట్ అయ్యేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కానివ్వండి, మన రాష్ట్రం యొక్క జిఎస్డిపికి అది ఎంత ఉపయోగపడుతుంది. ఇప్పుడు సాగర్మాల ప్రాజెక్ట్ తీసుకున్నా, రకరకాల ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకున్నా, ఇవన్నీ కూడా ఆ కోస్టల్ కి అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి పోర్ట్స్ అన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ వచ్చేటటువంటి ప్రాజెక్ట్స్, దానికి కేంద్రం ఇచ్చేటటువంటి నిధులను ఉపయోగించుకుని అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం అక్కడ క్రియేట్ చేసుకుని డెవలప్ చేసుకోవటం వల్ల అక్కడ మనం కావాల్సినటువంటి అభివృద్ధిని చూడటమే కాకుండా ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు జిఎస్డిపి గ్రోత్ రేట్ ఒకసారి మీరు చూసినట్లయితే గత 2-3 సంవత్సరాలు, ఉదాహరణకి 23-24లో రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి 14,23,900 కోట్లు ఉంటే 24-25కి వచ్చేసరికి 15,91,000 కోట్లుగా చేరింది. 25-26 రివైజ్డ్ ఎస్టిమేట్ మనం చూసినట్లయితే 17,62,000 కోట్లకు చేరింది. అంటే రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం పెరుగుతున్నటువంటి గణాంకాలు దేనివల్ల ఇవి సాధ్యం అవుతా ఉన్నాయంటే ఓవరాల్ గా అన్ని ఆస్పెక్ట్స్ లో మనం తీసుకుంటున్నటువంటి శ్రద్ధ కానివ్వండి, తీసుకొస్తున్నటువంటి నిధులు కానివ్వండి, చేపడుతున్నటువంటి కార్యక్రమాల వల్ల ఇవన్నీ కూడా సాధ్యం అవుతా ఉన్నాయి. అదేవిధంగా ఏ రాష్ట్రం యొక్క అభివృద్ధికైనా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా అవసరం అండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం ప్రాపర్ గా చేయకపోతే ఎకానమీ అనేది డ్రైవ్ అవటం అనేది అసాధ్యం. ఉదాహరణ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూసుకుంటే 24-25లో 21,172 crores అంటే అది 25-26 రివైజ్ ఎస్టిమేట్స్ కి అది 39,498 కోట్లు ఉంటే, ఈసారి మనం దాదాపుగా 53,915 కోట్లు మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడానికి మనం కేటాయింపులు చేస్తాం. కుటుంబరావు గారు, అలాగే పూర్వోదయ పథకం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి ఆ పథకం ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కావచ్చు, లేకపోతే పర్యాటకాభివృద్ధికి వినియోగించుకోవటం ఆ నిధుల్ని, ఆ పథకం ద్వారా పర్యాటకాభివృద్ధి అలాగే ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ద్వారా కాలుష్యాన్ని తగ్గించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని బడ్జెట్లో చెప్పారు. ఈ పూర్వోదయ పథకం ద్వారా రాష్ట్రానికి ఏ విధంగా నిధులు వస్తాయి? ఈ ఎలక్ట్రికల్ బస్సులు కావచ్చు, లేదా పర్యాటక అభివృద్ధి కావచ్చు, కోస్తా కారిడార్ అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా చేయబోతున్నారు? దాని ప్రణాళిక ఏంటి? పూర్వోదయ స్కీము కొత్తగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీమ్ అండి. అయితే దాన్ని నుంచి బెనిఫిట్ అయ్యే రాష్ట్రాలు కానీ ఏవైతే కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసిందో బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అందులో ఆంధ్రప్రదేశ్ని ఫస్ట్ ఇంక్లూడ్ చేయించుకోవటం బిగ్ అచీవ్మెంట్ అనమాట చంద్రబాబు నాయుడు గారిది. కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ని పెట్టించడం. అయితే వన్స్ పూర్వోదయ స్కీమ్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు స్పెషల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని కింద అనమాట ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ కావనియండి, ఇటు స్టీల్ సెక్టర్ కావనియండి, స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అనమాట. లైక్ ఆంధ్రప్రదేశ్లో చిన్న లైక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లాంటివి మీరు అన్నట్టు అనమాట, టూరిజం ప్రాజెక్ట్స్ అవనియండి, ఆర్ ఈవెన్ పవర్ సేవింగ్కి పొల్యూషన్ తగ్గించుకోవటానికి అనమాట ఎలక్ట్రిక్ బస్సెస్ స్కీమ్ అవనియండి, ఇవన్నీ కూడా అనమాట పార్ట్ అండ్ పార్సల్గా పూర్వోదయ స్కీమ్లో పెద్ద అడ్వాంటేజ్ అనమాట మనకు వస్తుంది. అండ్ ఏదైతే పూర్వోదయ స్కీమ్లోనే ఒక నోడ్ నార్త్లో ఏదైతే అమృత్సర్, కోల్కతా ఇండస్ట్రియల్ కారిడారు, గయాలో ఒక మేజర్ హబ్ ఏదైతే అన్నారో ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అనేది డెవలప్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ తోటి డిజైన్ చేసి ఆల్రెడీ లాంచ్ చేయటం కూడా జరిగింది. డిసెంబర్లోనే ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఆల్రెడీ డిజైన్ చేయటం కూడా జరిగింది. ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అనమాట దాదాపు మీకు శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, గోదావరి, అంబేద్కర్ జిల్లాలన్నీ కూడా కవర్ అవుతాయి ఇందులో. అంటే ఆ రీజియన్ మొత్తాన్ని ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా కంప్లీట్ మార్చేసే స్కీమ్ ఏదన్నా ఉంది అంటే కూడా అనమాట అండర్ పూర్వోదయ స్కీమ్ ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్గా ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అయిపోతుంది. ప్లస్ పూర్వోదయ స్కీమ్ని వేరే విధాలుగా కూడా అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అన్నిటికీ కూడా వాడుకోవటానికి అనమాట రాష్ట్ర ప్రభుత్వం స్టెప్స్ తీసుకుంటుంది. దీంతో కొన్ని యూనిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అది గుర్తుంచుకోవాలన్నమాట.
ఎందుకంటే సెలెక్టివ్గా కొన్ని అక్కడ ఉన్న కంపెనీస్ కనమాట ఏదైతే కనుక ఒక విధంగా వర్డ్లోనే ఉంది, పూర్వోదయ అంటే రైజ్ ఆఫ్ ద ఈస్ట్. రైజ్ ఆఫ్ ద ఈస్ట్ అంటలోనే ఏంటంటే ఒక హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అవనియండి, ఎకనామిక్ ఆపర్చునిటీస్ అవనియండి, ఇవన్నీ కూడా అనమాట డెవలప్ చేస్తా అక్కడ బిజినెసెస్ అనే కాకుండా ఈవెన్ స్టూడెంట్స్, రైతులు, ఎవరైతే కాస్త అనగారిన కమ్యూనిటీస్, ఫిషర్మెన్ దగ్గర నుంచి ట్రైబల్స్ దగ్గర నుంచి అందరికీ కూడా అనమాట బెనిఫిట్ అయ్యేటట్టు స్కీమ్ డిజైన్ చేయబడింది. కాబట్టి ఇట్ ఈస్ ఏ గేమ్ చేంజర్ స్కీమ్ అంటాను ఫర్ కంప్లీట్ ఈస్టర్న్ ఇండియా. అండ్ ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్ అవుతుంది. అందరికంటే ముందు అనమాట అమాంగ్ ఆల్ ద స్టేట్స్ మనం విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ఇట్లా డిజైన్ చేయడంతో వీఆర్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ పొందే వాళ్ళం కూడా అవుతాం. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, ఓన్లీ వైజాగ్ అంటే కాదు, ఆల్రెడీ అనమాట బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. తిరుపతి ఎకనామిక్ రీజన్ ఉంది, అమరావతి ఎకనామిక్ రీజన్ ఉంది. కాబట్టి 3 డిఫరెంట్ రీజన్స్ గ్రోత్ ఇంజన్స్ లాగానమాట రాష్ట్రానికి. ఎందుకంటే రేపు ఉద్యోగ కల్పన కూడా కావాలి, యువతకి ఉద్యోగాలు ఏదైతే ప్రామిస్ చేశామో అవన్నీ క్రియేట్ చేయాలి అని అంటే కనుక ఈ గ్రోత్ ఇంజన్స్ అన్ని కూడా బాగా సపోర్ట్ చేసి పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఆల్రెడీ మనం చూసాం ఓర్వకల్ కానీ ఇలాంటి హబ్స్ అన్ని కూడా ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి అని చెప్పేసి. ఓకే సార్, ప్రత్యేకంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈ రాయలసీమ హార్టికల్చర్ అభివృద్ధి ఏ విధంగా చేయబోతున్నారు? ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన దాని ప్రకారం రాయలసీమ హార్టికల్చర్ అభివృద్ధి చేయడం వల్ల ఆ కరువు సీమగా పేరొందినటువంటి రాయలసీమ ఏ విధంగా మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది అభివృద్ధిలో? ప్రస్తుతం ఏంటంటే రాయలసీమలో చూస్తేనంటే 8.4 లక్షల హెక్టార్లు ఉద్యానవన సాగు ఉంది. దాన్ని 14 లక్షలకి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. ఈ బడ్జెట్లో ఉద్యానవన శాఖ కూడా 1100 కోట్లు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇటు జలవనరుల శాఖ అటు వ్యవసాయ శాఖ సమన్వయంతో ముందుకెళ్ళాలి. ఇప్పుడు నీటి భద్రత కలిగించడానికి రాయలసీమలో ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు పట్టిసీమ లాంటి పథకంతో గోదావరి జలాలను కృష్ణా డెల్టాకి ఇవ్వటం వల్ల ఆ సేవింగ్స్ ఏదైతే ఉందో దాన్ని శ్రీశైలం నుంచి కిందనున్నటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ వీటికి తీసుకెళ్తే అక్కడ జలభద్రత కలుగుద్ది. ఆ జలభద్రత ద్వారా రాయలసీమలో ఇవాళ హార్టికల్చర్ పరంగా ఇవాళ అంజీరా కానీ అరటి కానీ లేకపోతే ఇంకా ఇవాళ ఖర్జూరం కానీ ఇంకా అనేక ఉద్యానవన పంటలు అద్భుతంగా పండే అవకాశం ఉంది. సమస్యల్లా నీరు ఈ జలవనరుల శాఖ ద్వారా ఇటు ఇక్కడ సేవ్ అయిన నీటిని మన శ్రీశైలం పైభాగాన అక్కడికి రాయలసీమకి తీసుకెళ్ళి అక్కడ ఇస్తే ఈ రాయలసీమ హార్టికల్చర్ హబ్ అయితే ఏదైతే ఉందో అది ముందుకెళ్లే అవకాశం కనపడతా ఉంది. అదే కాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయేతర రంగాల్లో 9 లక్షల మందికి ఉపాధి కలుగుద్ది ఈ రాయలసీమ హార్టికల్చర్ హబ్ ద్వారా. అదే కాకుండా ముఖ్యంగా మనం ఆలోచిస్తే గత ప్రభుత్వంలో ఊరినే నిధులు కేటాయించారు, కొద్దిగా నిధులు కేటాయించారు కానీ మనకు దానికి ఉపయోగం కలగల. ఇప్పుడు రాష్ట్ర జిఎస్డిపికి వ్యవసాయం 57,000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చే కనపడతా ఉంది. అదే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఏదైతే ఉందో పశుసంవర్ధక శాఖ కానీ మత్స్యకార భరోసా కానీ అట్లాగే సహకార రంగానికి సంబంధించి రాష్ట్రంలో ఇది సహకార రంగ గ్రామస్థాయి అధ్యక్షులు అట్లాగే జిల్లా అధ్యక్షులు స్టేట్ వరకు ఆప్కాప్ కూడా వేయటం జరిగింది. వాటిని కంప్యూటరైజ్ చేసి ఈ ప్యాక్స్ అని చెప్పి ఈ ఈపీఎస్సిఎస్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అట్లాగే అతి ముఖ్యమైనది మనం వ్యవసాయ రంగానికి ఇప్పుడు మనం ఫ్రీగా కరెంట్ ఇస్తూ ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వంలో. ఈ వ్యవసాయ రంగానికి 11 కోట్ల రూపాయలు పైగా రైతులకి విద్యుత్ సబ్సిడీ ఇచ్చి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అట్లాగే ఇప్పుడు ఏదైతే ఉందో దీంతో పాటు ఇక మన ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కూడా రైతులు పండించిన పంటలు మనం అగ్రికల్చర్ గోడౌన్స్ ఇవన్నీ కూడా ఇచ్చి వాటికి వాల్యూ ఎడిషన్ చేసి రైతులు ఎక్స్పోర్ట్ చేయటానికి దాన్ని కూడా మనం
మన ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అట్లాగే సరే సార్, ఓకే. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి భవిష్యత్తులో దీని ద్వారా మరింత మంది రైతులకి ఆదాయం వచ్చేటట్టు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. పట్టాభి గారు, అలాగే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి ఒరిస్సా, అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా మినరల్స్ కోసం సెర్చ్ చేయాలని చెప్పి, తవ్వకాలు చేయాలని చెప్పి ఎక్కడికక్కడ మినరల్స్ ఉన్నాయో వాటి కోసం ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ప్రయోజనం కలగబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ విధంగా వాడుకోబోతుంది? అలాగే ఇంకొకటి, డేటా సెంటర్లకు సంబంధించి 2047 దాకా ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రకటించింది, ట్యాక్స్ హాలిడే చెప్పింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా లబ్ధి పొందబోతుంది? ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాటికి సంబంధించి కేశవ్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. రేర్ ఎర్త్ మినరల్స్, అలాగే డేటా సెంటర్లు, వీటికి సంబంధించి ఏంటి రాష్ట్ర ప్రభుత్వ ప్లాన్? ఇవి రెండు కూడా ప్రయారిటీ ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి చైనా వద్దే వాళ్ళ దగ్గర ఎక్కువగా డిపాజిట్స్ ఉండటం, వాళ్లే మొత్తం గ్లోబల్ మార్కెట్ అంతా కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితిలో మనం వాళ్ళ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడం కోసం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దీనిపైన దృష్టి పెట్టి రేర్ ఎర్త్ మినరల్ కారిడార్స్ ని మొన్న బడ్జెట్ లో వారు ప్రస్తావించడం, దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా స్థానం కల్పించడం, రేర్ ఎర్త్ మినరల్ డిపాజిట్స్ అనేవి మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి అని గుర్తించడం వల్ల రేపు వాటి యొక్క ఎక్స్ప్లోరేషన్ అవి కనుక మనం అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే ప్రపంచవ్యాప్తంగా వాటికి హ్యూజ్ డిమాండ్ ఉంది. రేర్ ఎర్త్ మినరల్స్ కి హ్యూజ్ డిమాండ్. ఇవాళ యునైటెడ్ స్టేట్స్ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, మీరు ఎక్కడ ప్రపంచంలో ఏ దేశానికి గురించి మనం ప్రస్తావించినా కూడా ఇవాళ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చాలా రకాలైనటువంటి వాటి వినియోగం అనేది పెద్ద ఎత్తున ఉన్నటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా చైనీస్ డామినేషన్ తగ్గించుకోవటం కోసం, అదేవిధంగా సెల్ఫ్ సస్టైనబిలిటీ, మన దేశం ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన అవసరాలు మనం తీర్చుకోవడంతో పాటు రేర్ ఎర్త్ మినరల్ ఎక్స్పోర్ట్ ని ప్రమోట్ చేయడం కోసం గౌరవ ప్రధానమంత్రి గారు దృష్టి పెట్టడం, ఆ అవకాశం మనకు కూడా ఉండటంతో చంద్రబాబు నాయుడు గారు కూడా దానిపైన పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. ఇవాళ గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారంటే ఇట్ హ్యాస్ సచ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ ది గ్లోబల్ సినారియో కరెంట్. సో ఖచ్చితంగా దానివల్ల మనకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలే కాకుండా మన ఎక్స్పోర్ట్స్ కూడా నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్నల్ కన్సంప్షన్, రేర్ ఎర్త్ మినరల్ ఎక్స్పోర్ట్స్ ద్వారా కూడా పెద్ద ఎత్తున మన ఆదాయం సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంది. అటువంటి కారిడార్ లో మనకు కూడా స్థానం ఉండటం వల్ల ఇట్ విల్ గ్రేట్లీ బెనిఫిట్. రెండోది, ఈ డేటా సెంటర్స్ 2047 వరకు కూడా ట్యాక్స్ కన్సెషన్స్ ఏవైతే ఇచ్చారో అది కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పటికే మనకు తెలుసు $15 billion, వన్ ఆఫ్ ది సింగిల్ లార్జెస్ట్ FDI కమింగ్ ఇన్ టు ద కంట్రీ త్రూ గూగుల్. నారా లోకేష్ గారి యొక్క కృషి వల్ల గూగుల్ డేటా సెంటర్ ఇవాళ విశాఖపట్నంలో $15 billion, అదేవిధంగా అండర్ వాటర్ సీ కేబుల్ లింక్ విశాఖపట్నం రావటం వల్ల ఇంకా అనేక డేటా సెంటర్స్, ఇంకా నాట్ ఓన్లీ గూగుల్, సిఫీ కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి కంపెనీస్ ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ విశాఖపట్నంలో పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేస్తా ఉన్నారు. డేటా సెంటర్స్ కి ఎనర్జీ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా రెన్యూబుల్ ఎనర్జీ. ఇవాళ దేశంలోనే రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో అన్ని రకాలుగా రాష్ట్రం ముందుంది. సోలార్ కానీ, విండ్ కానీ, వీటన్నిటిలో, అదేవిధంగా పంప్డ్ స్టోరేజ్ కానివ్వండి, రెన్యూబుల్ ఎనర్జీలో బ్యాటరీ స్టోరేజ్ ని కూడా మనం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఆ రకంగా డేటా సెంటర్స్ కావాలన్నటువంటి ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కూడా మనం కంప్లీట్ గా వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం. దానికి కావాల్సినటువంటి పూర్తి ఈకో సిస్టమ్ ని మనం అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవాళ విశాఖ అనేది ఇవాళ దేశంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డేటా హబ్స్ గా మారబోతోంది. కరెంట్లీ ముంబై లీడ్ చేస్తా ఉంది డేటా సెంటర్స్ లో. చెన్నై, ముంబై ఇట్లా 2-3 సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిని ఓవర్టేక్ చేసి ఇవాళ విశాఖ ఇవాళ పెద్ద ఎత్తున ఒక డేటా సెంటర్ హబ్ గా మారబోతోంది. దానివల్ల అంటే నాట్ ఓన్లీ అవి క్రియేట్ చేసే డైరెక్ట్ జాబ్సే కాకుండా ఇండైరెక్ట్ గా కూడా దానికి సరౌండింగ్ ఎకో సిస్టమ్ డెవలప్ అవడం వల్ల ఇండైరెక్ట్ గా thousands of jobs are going to get created. అంటే దీనిలో 2 phases, కన్స్ట్రక్షన్ పీరియడ్ లో కూడా బోల్డ్ అన్ని జాబ్స్ మనం అక్కడ క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఆపరేషన్స్ లోకి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ డేటా సెంటర్స్ విషయంగా కానీ, రేర్ ఎర్త్ మినరల్స్, ఇవి రెండు కూడా దీస్ ఆర్ ద మార్కెట్స్. అంటే
ఆపర్చునిటీస్ ఆఫ్ ద ఫ్యూచర్ గా మనం చెప్పుకోవచ్చు అండి. 2047 కి విజన్ 2047 మన దేశంలోని ఒక అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఈ రెండు కూడా ఒక కీలకమైనటువంటి సెక్టర్స్ గా మారబోతా ఉన్నాయి. వాటి యొక్క ప్రామినెన్స్ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి వాటి కోసం ఇప్పటి నుంచి అన్ని రకాలుగా కావాల్సినటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రసాద్ గారు, కుటుంబరావు గారు, అలాగే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కి సంబంధించి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయంలో ప్రాంతీయ మెడికల్ హబ్ ఏదైతే ఉందో అదొకటి, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అలాగే కంటైనర్ రీసెర్చ్, సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్లాంటి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్లాన్ చేసింది? ఈ బడ్జెట్ ద్వారా ఎలాంటి ప్రణాళికలను ప్రకటించింది? ప్రణాళికలో ఆల్రెడీ చాలా అలొకేషన్స్ అన్నమాట క్లియర్లీ చేయటం జరిగింది అనమాట. ఏదైతే కనుక కేంద్ర బడ్జెట్ ఎప్పుడైతే వచ్చిందో ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు దానిపైన చాలా ఇంటిగ్రేటెడ్ గాను ఇటు అందరూ డిపార్ట్మెంటల్ ఒఫీషియల్స్ ని, సెక్రటరీస్ ని, వీళ్ళందరితో కూడా మీటింగ్ అయినప్పుడు అనమాట ఎట్లా నిధులు తెచ్చుకోవాలి, ఎట్లా వాడుకోవాలి, స్కీమ్స్ ఒక్కొక్క స్కీమ్ కి డివిజన్ ఏంటి, ప్రయారిటీ ఏంటి అన్నీ కూడా ఆల్రెడీ ఒక ప్రణాళిక రచించడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం చూసాం, కేంద్ర ప్రభుత్వం ఎన్ని స్కీమ్స్ పెట్టినా కూడా నిధులు తెచ్చుకోవడంలో విఫలమైంది. ప్లస్ ఇన్ఫ్యాక్ట్ ఆ విఫలం అవటమే కాకుండా అనమాట స్టేట్ షేర్ ఏదైతే పెట్టాలో దాన్ని ప్రయారిటైజ్ చేసి షేర్ పెట్టకుండా అనమాట అసలు టోటల్ గా ఫండ్స్ రాకుండా కూడా అయిపోయింది చాలా కేసుల్లో. అట్లా కాకుండా ఇప్పుడు కేంద్రం ఏదైతే కనుక పర్టికులర్ గా న్యూ జనరేషన్ ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటికీ కూడా అనమాట స్కీమ్స్ పెట్టిందో దాన్ని వాడుకోవటానికి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా అనమాట ప్లాన్ చేయటం. లైక్ సింపుల్ కొన్ని చిన్న స్కీమ్స్, పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేది, దానికి కూడా ఈ బడ్జెట్లో అనమాట కేశవ్ గారు దాదాపు 707 కోట్లు పెట్టడం చూసాం మనం. అంటే ఆ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎట్లా వస్తుంది, ఏంటి, ఆ ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలి అని ఆల్రెడీ దానిపైన అనమాట డిస్కషన్ అవ్వటం కానీ ఏ విధంగా ప్లాన్ చేయాలనేది కూడా చేయటం జరిగింది కాబట్టి పెట్టడం కూడా జరిగింది. సిమిలర్లీ అనమాట క్వాంటమ్ వ్యాలీ ఉంది, ఆల్రెడీ మనం ఇక్కడ రీసెంట్లీ ఓపెన్ చేయటం కూడా జరిగింది. కన్స్ట్రక్షన్ ఫాస్ట్ పేస్లో ముందుకెళ్తుంది. దానికి ఎట్లా ఫండ్స్ పెట్టాలి అనేది ముందే ఇందులో 638 కోట్ల దాకా అనమాట ప్రయారిటైజ్డ్గా పెట్టడం జరిగింది. అండ్ ఏదైతే ఇంత ముందే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనమాట ఏదైతే లాంచ్ చేసామో దానికి ప్రయారిటైజ్ చేయటం కానీ, సెంట్రల్ స్కీమ్స్ని వాడుకోవటం అనేది ఒక రాష్ట్రానికి ఆర్ట్ అనమాట. ఆ ఆర్ట్ చంద్రబాబు నాయుడు గారికే ఉంది, అందులో డౌట్ లేదనమాట. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అనమాట కేంద్రం దగ్గర నుంచి నిధులు తెచ్చుకోవడంలో చూపించే చొరవ అనమాట చంద్రబాబు గారు చూపించినట్టయితే ఎవరు చేయలేరు. కాబట్టి డెఫినెట్లీ ఈసారి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి చాలా అడ్వాంటేజెస్ వచ్చినాయి. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టు రేర్ ఎర్త్ మినరల్స్ది లాంగ్ కోస్ట్ లో మనకున్న బీచ్ శాండ్ లో అక్కడ దొరుకుతున్న కొన్ని మినరల్స్ అనమాట ఇండియాలో ఇంకెక్కడ దొరకవు. మొనోజైట్ కానీ అలాంటి ఒక కేరళ కోస్ట్ దగ్గర మోడెస్ట్ గా కొంచెం తమిళనాడు దగ్గర ఉన్న బిగ్గెస్ట్ రిజర్వ్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. కుటుంబరావు గారు, ఇమీడియట్ గా ఎలా వాడుకోవాలి ఆల్రెడీ ప్రయారిటైజ్ చేసుకుంది స్టేట్. సరే సార్, అలాగే అదే విధంగా కొత్త పోర్ట్స్ అయితే కనుక రామాయపట్నం ఉండండి, మూలపేట ఉండండి, వీటన్నిటికి కూడా ఫేజ్ 2 లో ఎట్లా తీసుకెళ్లాలి అనేది కూడా ప్రయారిటైజ్ చేయటం కానీ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతాం. కుటుంబరావు గారు, సెంట్రల్ స్కీమ్స్ ని కంప్లీట్ గా వాడుకుంటుందండి. అలాగే ఏదైతే సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో అలాగే కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ఈ పథకాలు ఏ విధంగా వినియోగించుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం? వీటి వల్ల రాష్ట్రానికి ఏ విధంగా లబ్ధి జరుగుతుంది? ఇప్పుడు సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి మనం వన్ ఆఫ్ ది ఎందుకంటే 2 బిగ్గెస్ట్ రివర్స్ కూడా మన దగ్గరే ఫ్లో అవుతాయి, గోదావరి, కృష్ణ, ప్లస్ అదే విధంగా కోస్ట్ లైన్ ఉంది. అండ్ సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ తోటి ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ తక్కువ, టూరిజం గణనీయంగా పెరుగుతుంది కూడా అనమాట. టూరిజంకి దోహదపడుతుంది. ఆల్రెడీ ఇందాక మనం పూర్వోదయ స్కీమ్లో డిస్కస్ చేసినట్టు అనమాట 40,000 కోట్లకి అనమాట ఆల్రెడీ రాష్ట్రం పూర్వోదయ స్కీమ్లో ప్లాన్స్ కూడా చేయటం జరిగింది. కాబట్టి ఆ సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్కి డెఫినెట్లీ బిగ్ అడ్వాంటేజ్ ఏపీకే ఉంది. సెకండ్, కంటైనర్స్. మనకు తెలుసు కంపేర్ టు చైనా చూస్తే కనుక భారతదేశం కంటైనర్స్లో నాట్ ఈవెన్ 2% ఆఫ్ చైనీస్ ప్రొడక్షన్ అనమాట. ఆ లెవెల్లో అంత వెనకబడి ఉన్నాం. అందుకని ఈసారి కేంద్రం కూడా లాజిస్టిక్స్ కాస్ట్లు తగ్గించుకోవాలంటే మన సొంత కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి భారతదేశానికని స్పెసిఫిక్ స్కీమ్ పెట్టింది. మన రాష్ట్రం ఆల్రెడీ అనమాట వైజాగ్ని హబ్గా చేస్తా రైట్ అప్ టు కృష్ణపట్నం వరకు అనమాట కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్
మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహించడానికి ఆల్రెడీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ స్టెప్స్ తీసుకోవటము, ఇటు ప్రాజెక్ట్స్ ఇన్వైట్ చేయటం కూడా జరుగుతుంది. బడ్జెట్ లో క్లియర్లీ ఇండస్ట్రీ పాలసీ ఇన్సెంటివ్స్ అనమాట, ఏదైతే ఇదివరకు ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసినట్టు ఎస్క్రో అకౌంట్ పెట్టి రిలీజ్ చేస్తామని చెప్పారు, దానికి అనమాట ప్రొవిజన్ కూడా చేయటం వల్ల నేను అనుకోవటం మాత్రం వి విల్ బి ద ఫస్ట్ స్టేట్ టు కిక్ ఆఫ్ అండ్ ఆల్సో యూజ్ మాక్సిమం అనమాట సెంట్రల్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఈ కుటుంబరావు గారు, 2 సెగ్మెంట్స్ లో. అలాగే ఇంకొకటి ప్రాంతీయ మెడికల్ హబ్ ఏదైతే ప్రకటించారో దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, అది ఏ విధంగా రాష్ట్రానికి గ్రోత్కి ఉపయోగపడబోతుంది? ఆల్రెడీ నండి మన దగ్గర వైజాగ్ రీజియన్ లో నక్కపల్లి అక్కడంతా కూడా అనమాట ఫార్మా పార్క్ ఏదైతే అన్నామో అనమాట అది ప్రోగ్రెస్ లో ఉంది. అండ్ ఆఫ్టర్ హైదరాబాద్ అండ్ ఇంకో సెలెక్ట్ 1-2 ప్లేసెస్ అని పక్కన పెడితే గనక వైజాగ్ రీజన్ హెస్ బికమ్ వన్ ఆఫ్ ద మెడికల్ హబ్స్, ఫార్మా హబ్స్. అయితే మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అక్కడ మనం చూసాం, మెడ్టెక్ జోన్ ఏ విధంగా ప్రోగ్రెస్ అయ్యి ఇవాళ కంట్రీలోనే ఒక ల్యాండ్ మార్క్ ప్లేస్ లాగా అయ్యింది అనేది అనమాట. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇటు మెడికల్ ఎక్విప్మెంట్ లోను, మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ లోను, వీటిల్లోనూ అనమాట గట్టిగా ప్రోగ్రెస్ చేయాలి దేశం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంపోర్ట్స్ దాదాపు 40-50% ఉన్నాయని చెప్పేసి అని ప్లాన్ చేశారు. మన స్టేట్ అనమాట ఖచ్చితంగా వాడుతుంది. అయితే ఇక్కడ పొల్యూషన్ కూడా ఉండకుండా రీసెంట్లీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వైజాగ్ వెళ్ళి అనమాట మీటింగ్ పెట్టడం జరిగింది, రివ్యూ చేయటం కూడా జరిగింది. ఏ ఫార్మా ఇండస్ట్రీకి అయితే మనం ఊతం ఇస్తున్నాము పొల్యూషన్ తక్కువతో అనమాట ఎట్లా గ్రో అవ్వాలనేది అనమాట గైడెన్స్ కూడా ఇవ్వటం జరిగింది అక్కడ. అండ్ ఇప్పుడు నేషనల్ స్కీమ్ ఏదైతే ఉందో అనమాట ఈ ఫార్మాది అనమాట ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. ఇందులో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రాష్ట్రం ఫండ్స్ ప్రొవైడ్ చేయక్కర్లా పెద్దగా, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ చేసి అనమాట ఫెసిలిటేట్ చేయాలి అంతే. అధికారులు ఫెసిలిటేట్ చేస్తే ఆటోమేటిక్గా కేంద్రం నుంచి ఇన్స్టిట్యూషనల్ ఫండ్స్ అనమాట ఇవన్నీ కూడా వస్తాయి. ఖచ్చితంగా ఒక పెద్ద మార్పు ఆంధ్రప్రదేశ్ లో రాబోతుంది అనమాట, అదైతే గుర్తుంచుకోవాలి. 19-24 మధ్య ఒక డార్క్ ఏజ్ లోకి ఎదిరిలేము, అక్కడి నుంచి ఇప్పుడు ఈ 24-29 అనమాట నేను అనుకోవటం మాత్రం వన్ ఆఫ్ ద గోల్డెన్ ఏజెస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత కూడా ఎట్లానూ కూటమి ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ దశాబ్దం వరకు కూడా వితౌట్ ఎనీ డౌట్ గోల్డెన్ ఏజ్ అంటాను ఆంధ్రప్రదేశ్. గోపాలకృష్ణ గారు, అలాగే వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 53,000 కోట్లకు పైగా కేటాయింపులు చేసింది. ఈ బడ్జెట్ వ్యవసాయ అభివృద్ధికి, సాగునీటి పారుదల రంగానికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? ముఖ్యంగానండి గత ప్రభుత్వ హయాంలో అసలు ఏమీ పట్టించుకోలేదు. ఈ జలవనరుల రంగానికి 32,000 కోట్లు కేటాయించామని చెప్పి అంతకుముందు 14-19లో ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ టైంలో ఉన్న కొన్ని 10,000 కోట్లు బకాయిలు చెల్లించేసి 20,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం కూడా మనం దాంట్లోకి కొత్త ఆయకట్టుకి నీరు ఇవ్వాల. మనం 14-19 గత ప్రభుత్వంలో చూస్తే 68,000 కోట్లు ఖర్చు పెట్టి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 24 ప్రాజెక్టులు ఇంకా మనం తీసుకొచ్చాం. అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించి మనం ఏదైతే ఇవాళ పిఎం కిసాను, అన్నదాత సుఖీభావ కలిపి 20,000 రూపాయలకి పెంచి 46 లక్షల మందికి గత 24-25లో 25-26లో ఇవ్వటం జరిగింది. ఇవాళ 26-27లో కూడా మళ్ళీ సేమ్ 6,600 కోట్లు కేటాయించి ముందుకెళ్తా ఉంది. దానివల్ల చాలా బెనిఫిట్ జరుగుద్ది గ్రామాల్లో. అట్లాగే వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి చేపల సాగు కానీ, రొయ్యల సాగు కానీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. దానివల్ల మంచి ఆదాయం రైతులకు వచ్చి మన జీడిపి కూడా పెరుగుద్ది. ఒకటి ఆలోచిస్తే మనం ఈ ప్రస్తుత ప్రభుత్వం మన జల భద్రత కల్పించడమే కాకుండా రైతులకు ఆదాయం రావడానికి కూడా అనేక పథకాలు. ఉదాహరణ తీసుకుంటే 2015-19లో పట్టిసీమ పథకం ద్వారా కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి 13 లక్షల ఎకరాల ఆయకట్టులో ఉన్నటువంటి
మన వరి పొలాలకి, చేపల చెరువులకి, రొయ్యల చెరువులకి అప్పుడు సాగునీరు 4 సంవత్సరాలు ఇవ్వటం వల్ల ఆ కృష్ణా డెల్టా రైతులకి 50,000 కోట్లు ఆదాయం రావడమే కాకుండా మా జీడిపిలో ఉమ్మడి కృష్ణా జిల్లా భారతదేశంలో 2వ స్థానంలో నిలిచింది. అది అప్పుడు ప్రభుత్వ ఘనత. ఇవాళ కూడా వ్యవసాయ రంగంలో మనం ఎఫ్పిఓలను కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని చెప్పి దీంట్లో ప్రతిపాదించడం జరిగింది. ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ల ద్వారా రైతులు పండించిన వాణిజ్య పంటలకి వాల్యూ ఎడిషన్ చేసి నబార్డ్ సపోర్ట్తో ముందుకెళ్ళటానికి కూడా పథకాలు అందులో ప్రతిపాదించారు. అట్లాగే మనం ధరల స్థిరీకరణకు కూడా మనం ఏదన్నా ఇప్పుడు ఇలా రేట్ ఏదన్నా ఒక పంటకు లేనప్పుడు దానికి మనం యాడ్ చేసి ఆ రైతులకి అప్పటికప్పుడు సపోర్ట్ చేయడానికి స్థిరీకరణ నిధి పెట్టారు. అట్లాగే గతంలో వరి రైతులను ఆలోచిస్తే వరి రైతులు తోలినాక నెల రోజులు కూడా డబ్బులు వచ్చేవి కాదు. ఇప్పుడు 24 గంటల్లోపే ఇవ్వడానికి సిస్టమ్ క్రియేట్ చేసేసి అసలు రికార్డు స్థాయిలో మొన్న ప్యాడీ మొత్తం చెల్లించడం జరిగింది. అదే కాకుండానండి ఇంకొకటి ఆలోచిస్తే మనం ఇప్పుడు ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ అన్ని పథకాలతో పాటు ఈ రుణాలకు సంబంధించి కూడా సహకార రంగంలో 3 లక్షల రూపాయలు చెల్లించిన రుణాలకి మన వడ్డీ రాయితీలోకి ఇచ్చి రాయితీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ముందుకెళ్తా ఉంది. అట్లాగే జలవనరుల రంగానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో కేటాయించిన 18,224 కోట్లు కానీ వ్యవసాయ రంగానికి కేటాయించిన 13,588 కోట్లతో కూడా అటు 2 కళ్ళైనటువంటి అభివృద్ధికి అటు జలవనరుల రంగం ఇటు వ్యవసాయ రంగంలో కూడా రైతులు ముందుకెళ్ళి మరింత ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం ఈ బడ్జెట్ ద్వారా కనపడతా ఉందండి. పట్టాభి గారు, ఇంకొకటి అత్యంత కీలకమైన విషయము, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం ప్రతి జిల్లాకు ఒక బాలికల హాస్టల్, దాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక హాస్టల్ని ఏర్పాటు చేయడానికి బాలికలకు సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా ఎలాంటి రోడ్ మ్యాప్ని ప్రకటించింది, అది ఏ విధంగా బాలికలకు ఉపయోగపడబోతుంది? ఖచ్చితంగా అంటే మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది ఒక అద్భుతమైనటువంటి పథకం అండి. బాలికల హాస్టల్స్ ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలనే సంకల్పం అనేది చాలా గొప్ప సంకల్పం, చాలా అవసరం కూడా. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉమెన్ సేఫ్టీ గురించి, ఉమెన్ వెల్ఫేర్ గురించి పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పదే పదే మహిళల భద్రత, మహిళల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో లోకేష్ గారు ఇవాళ విద్యాశాఖ మంత్రిగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఆయన పెద్ద ఎత్తున దృష్టి సారించి ఇవాళ మోడల్ స్కూల్స్ నిర్మాణం, ఇవాళ అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి ఒక స్కూలు, దాని హాస్టల్ భవనాలు చూస్తే అది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లాగా మనకు కనపడతాం. సో అంటే ఆ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ముఖ్యంగా గర్ల్ చైల్డ్కి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఈ బడ్జెట్లో మీరు చూసినట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్కి దాదాపుగా 32,308 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ వీటన్నిటిలో కూడా పెట్టేటటువంటి మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉందో, డొక్కా సీతమ్మ పథకానికి దాదాపు 2,161 కోట్ల రూపాయలు వాటికి కేటాయించడం. ఇట్లా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువుకునేటటువంటి స్కూల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ, ముఖ్యంగా ఉమెన్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో, గర్ల్ చైల్డ్ సంబంధించినటువంటి ఇష్యూస్లో చాలా రకాలైనటువంటి కేటాయింపులు మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా వాటిని స్ట్రెంథెన్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ మొన్న ఏదైతే స్కీమ్ ప్రకటించిందో వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ అవన్నీ కూడా చేస్తాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను ప్రస్తావించాలి ప్రసాద్ గారు, మీరు ఉమెన్ హాస్టల్స్ మొన్న అనౌన్స్ చేసినటువంటి వీటి గురించి కూడా మాట్లాడారు కాబట్టి, నాకు సంబంధించినటువంటి SBM స్వచ్ఛ భారత్ మిషన్ లో కూడా ఈ గర్ల్ టాయిలెట్స్ కి సంబంధించి మాకు దానికి ప్రత్యేకంగా నిధులు మాకు అందుబాటులోనే, వాటిని కూడా మేము పెద్ద ఎత్తున మేము ఖర్చు పెడుతున్నాం. ముఖ్యంగా స్కూల్స్, హాస్టల్స్ లో గర్ల్ టాయిలెట్స్, పింక్ టాయిలెట్స్, అంటే ఈ గర్ల్ చైల్డ్ కి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఆ నిధులు ఖర్చు చేస్తున్నాం. అదేవిధంగా మొన్న సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో
ఈ గర్ల్ టాయిలెట్స్ లో, ఉమెన్ టాయిలెట్స్ అన్నింటిలో కూడా శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్, దానికి సంబంధించినటువంటి ఇన్సినరేటర్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అని చెప్పి వాటిని కూడా అమలు చేయడానికి మేము ఫండ్స్ ఏవైతే మా దగ్గర అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఓవరాల్ గా ఉమెన్ వెల్ఫేర్ లో కానీ, ఉమెన్స్ రిలేటెడ్ స్కీమ్స్ లో ఇంకొక ఉదాహరణ మీకు చెప్పాలి. ఇక్కడ అంటే గర్ల్ హాస్టల్స్ కి సంబంధించిన అంశం కాకపోయినా మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్త్రీ శక్తి పథకానికి 1420 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అంటే ఏదైతే మనం ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసి ఇవన్నీ చేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి నిధులు. అదేవిధంగా దీపం పథకం 3 సిలిండర్లు, ఉచిత సిలిండర్లు 1 కోటి మందికి పైగా మహిళలకు దాదాపుగా 2897 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో డిపాజిట్ చేయడం జరిగింది. ఈ రకంగా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా పెద్ద ఎత్తున ఇవన్నీ చేస్తాం. అదేవిధంగా మీరు తల్లికి వందనం తీసుకోండి, దాదాపుగా 9668 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వం ఒక బిడ్డకే ఇస్తాం, తల్లికి మాత్రం ఇస్తాం, బిడ్డలు మేము లెక్కలోకి తీసుకుంటే వాళ్ళు అట్లా కాకుండా పెద్ద ఎత్తున అక్కడ దానికి న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడాలి. కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించేటువంటి స్కీమ్స్ అన్నింటినీ కూడా వినియోగించుకుంటూ దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఇవన్నీ కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది సార్. కుటుంబరావు గారు, ఇప్పుడు అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి రాజధాని. అమరావతి రాజధానికి సంబంధించి ఏడీబీ కావచ్చు, లేకపోతే ప్రపంచ బ్యాంకు, అలాగే ఇతర ఆర్థిక సంస్థల నుంచి సాయం తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుతోటి రాష్ట్ర ప్రభుత్వం చకచకా పనులు చేస్తుంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా 6,000 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. అనుకున్న టార్గెట్కి రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి కావడానికి ఈ ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధుల కేటాయింపు ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? ఖచ్చితంగానండి. ఎందుకంటే అమరావతి ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు రాష్ట్రానికి కూడా అన్నమాట, అండ్ ప్రభుత్వానికి. అండ్ ఏదైతే కనుక మరుగున పడిందో 24కి ముందు అనమాట, 5 సంవత్సరాలు అనమాట, ఒక శ్మశానం లాగా తయారు చేశారు. దాన్ని మొత్తం అన్నమాట ఇప్పుడు రీఇన్వెంట్ చేసుకుంటానమాట, మొత్తం స్ట్రక్చర్ చేసి మొదటి సంవత్సరంలోనే కేంద్రం దగ్గర నుంచి కూడా కేంద్ర నిధులు తెచ్చుకోవటం గ్యారంటీ తోటి అనమాట. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్యారంటీగా నిలబడి వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఇటు ఏడీబీ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవటం మనం చూసింది. అండ్ వర్క్స్ ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి ఫేజ్డ్ మేనర్లో, రైట్ ఫ్రమ్ సివరేజ్ దగ్గర నుంచి పర్టికులర్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ వరకు. ఏదైతే కనుక కొన్ని మధ్యలో అయిపోయిన ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మోస్ట్లీ మే, జూన్ వరకు కూడా కంప్లీట్ అయిపోయి ఇన్ఫ్యాక్ట్ బై ఆగస్ట్ కల్లా ఆక్యుపెన్సీ కూడా అయిపోతుంది. అయితే ఈ ఫేజ్డ్ మేనర్లో ఇది చేసేటప్పుడే రీసెంట్లీ ప్రభుత్వం అన్నమాట కొన్ని కొత్త స్టెప్స్ కూడా తీసుకోవటం మనం చూసాం. ఎందుకంటే నాట్ ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్గా కాకుండా ఒక ఎకనామిక్ గ్రోత్ రీజన్గా ఉండాలి అమరావతి. అందుకని చెప్పేసి దాని దిశగా స్టెప్స్ తీసుకుంటా, ఫర్దర్ ల్యాండ్ అవసరం ఉంటే కనుక అవసరాన్ని బట్టేనమాట ఎంత తీసుకోవాలో దానికి ప్లాన్ చేస్తా. అదేవిధంగా ఏదైతే బైపాస్ రోడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అనమాట రింగ్ రోడ్స్కి వాటికి ప్లాన్స్ కూడా ముందు పెట్టి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ తోటి ముందుకెళ్తున్నారు. ఇప్పుడు బడ్జెట్లో 6,500 కోట్లు పెట్టారంటే ప్రతిపక్షం అనొచ్చు, రేపు మీరు 1,00,000 కోట్లు ప్లాన్లు చెప్పి 6,000 పెట్టారేంటి ఇట్లా అని. ఇక్కడ 6,000 కూడా చాలా ఎక్కువ పెట్టినట్టేనని నేను అంటాను. ఎందుకంటే ఇట్ ఈస్ బికమింగ్ మోర్ లైక్ ఏ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అనమాట. అండ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ముందుకు వచ్చిస్తున్నాయి. లైక్ సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అమరావతి అడిగారు, మొన్న వైజాగ్ మెట్రో కూడా క్లియర్ అయింది. మెట్రోలో దాదాపు 60% నిధులు ఎవరు ఇస్తున్నారు? ఏఐఐబి ఇస్తాం. బ్యాలెన్స్ 40లో కూడా 20% అనమాట కేంద్రమే ఇస్తుంది. అట్లా అమరావతిలో చాలా పర్టికులర్ ప్రాజెక్ట్స్ అనమాట ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ ప్యాటర్న్ తోటి అనమాట ముందుకెళ్తుంది. కాబట్టి నేను అనుకోవటం నిధులకి కొరత ఉండదు. అమరావతి టార్గెట్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. 1 నెల అటు ఇటు అయినా కూడా డిలే ఏమీ కాదు. మాన్సూన్ బట్టేనమాట, మొన్న కూడా వర్క్స్ లేట్ అవటం అయింది, ఎక్స్టెండెడ్ మాన్సూన్ అంటూ మొన్న. బట్ డెఫినెట్లీ ఇక నుంచి మాత్రం ప్రోగ్రెస్ ఆగదు, అనుకున్న స్పీడ్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. 2026-27 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించి చర్చలో ఇప్పుడు విరామం.